హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దామా. షుగర్ పేషెంట్స్ కి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. కాకరకాయ అంటే చేదు అనే వాళ్ళకి ఇలా కారం చేసి పెడితే అస్సలు వదిలిపెట్టరండి. ఇక్కడ నేను 1/2 కేజీ కాకరకాయని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా సన్న సన్న ముక్కలు, మీకు ఎంత వీలైతే అంత సన్నగా కోసుకోండి. ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఎంత సన్నగా కోసుకుంటే అంత త్వరగా వేగిపోతాయండి. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో ఒక 100 గ్రామ్స్ వరకు నూనె వేసుకొని, నూనె కాగాక ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకోండి. మొదట మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కల్ని వేయించుకోండి. కాకరకాయని ముక్కలుగా కోసినప్పుడు మీకు చాలా ఎక్కువగా కనిపిస్తాయి, కానీ ఇవి నూనెలో వేసి వేయించిన తర్వాత క్వాంటిటీ చాలా తగ్గిపోతుందండి. ఈ ముక్కలు బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించవద్దండి. ఇలా కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే నూనెలోంచి తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనం కాకరకాయ ముక్కలను డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కారం కూడా నెల రోజుల వరకు ఈజీగా నిలవ ఉంటుందండి. నూనెలో నుంచి కాకరకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఈ కాకరకాయ ముక్కలు చల్లారే లోపల మనం ఇందులో వేయాల్సిన వెల్లుల్లి కారంను తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో కారం 50 గ్రాములు, జీలకర్ర 1 స్పూను, ఉప్పు 2 స్పూన్లు వేస్తున్నానండి ముందు, తర్వాత రుచిని బట్టి కావాలంటే కలుపుకోవచ్చు. అందులో ఒలిసి పెట్టిన 50 గ్రాముల వెల్లుల్లి వేసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు మనం తోలు తీసేయటం వల్ల అది కొద్దిగా ముద్దలాగా వస్తుంది, కంగారు పడద్దు. ఈ వెల్లుల్లి కారాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ముక్కల్లో ఆయిల్ ఉండటం వల్ల ఇది కొద్దిగా ముద్దలా వస్తుంది, దాన్ని చూసి మీరు కంగారు పడద్దు. ఇప్పుడు మనం మూకుడులోంచి మొత్తం నూనె తీసేసి 1 స్పూను నూనె మాత్రమే ఉంచి దాంట్లో 2 ఎండుమిరపకాయలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. జీలకర్ర వేగిన తర్వాత మనం 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న కాకరకాయ పొడి కూడా వేసి ఒక 2 నిమిషాల సేపు మరలా వేగనివ్వండి. ఇలా చేయటం వల్ల ఇంకా ఏమన్నా పచ్చి ఉంటే అది కూడా పూర్తిగా తొలగిపోతుంది. దాంట్లోనే 1/2 స్పూను పసుపు కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఆ వేడికి వెల్లుల్లిలో ఉన్న నీరంతా పోయి కారం పొడి పొడిగా వస్తుంది. చూశారు కదా, అతి తక్కువ పదార్థాలతో మనం కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా రోజుల వరకు నిలవ ఉంటుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.